మన ఇంట్లో కొన్ని విచిత్రమైన సంఘటనలు, ఆకస్మిక మార్పులు జరుగుతున్నప్పుడు సాధారణంగా దానిని మనం అందంగా వర్ణించలేకపోయే అనుభవాలుగా భావిస్తాం. కొన్ని సందర్భాల్లో అవి మనకు భయం కలిగిస్తాయి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో దయ్యాలు లేదా ఆత్మల ప్రభావం ఉందని అనుకోవడం సహజం. ఈ అనుమానాలను క్లారిటీగా పరిశీలించడానికి కొన్ని సంకేతాలను మనం గమనించవచ్చు. రాత్రి వేళల్లో గది చుట్టూ ఎవరైనా నడుస్తున్నట్లుగా కానీ, తలుపులు తడుముతున్నట్లుగా కానీ, లేదా ఏదైనా విచిత్రమైన శబ్దాలు వినిపిస్తే దయ్యాలు లేదా ఆత్మల జాడ ఉండవచ్చునని భావించవచ్చు. సాధారణంగా మనం నివసించే ప్రాంతంలో ఇలాంటి శబ్దాలు ఎందుకు వస్తాయో మొదట తెలుసుకోవడం అవసరం. కొన్ని వస్తువులు తాము ఉంచిన స్థలంలో ఉండకుండా తరచుగా మారిపోతుంటే అది ఒక అజ్ఞాత శక్తి జాడగా భావించవచ్చు. ఉదాహరణకి తలుపులు తానుగా తెరుచుకోవడం, పుస్తకాలు నేల మీద పడిపోవడం వంటి సంఘటనలు ఉంటే అవి ఒక సంకేతంగా ఉండొచ్చు. ఇంట్లో కొన్ని ప్రదేశాల్లో ఊహించని చల్లటి గాలి కొట్టడం లేదా వాతావరణంలో మార్పులు కలగడం జరగవచ్చు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక్కసారిగా చలివేయడం వంటి అనుభూతులు వస్తే అది ఆత్మలు ఉన్నాయన్న అనుమానానికి దారితీయొచ్చు. జంతువులు భౌతిక మరియు ఆత్మీయ ప్రవర్తనలు పసిగట్టగల శక్తి కలిగి ఉంటాయి. మీ పెంపుడు కుక్క లేదా పిల్లి నిరంతరం ఒక దిశలో చూస్తూ మిస్సింగ్ ప్రవర్తన ప్రదర్శిస్తే అది కూడా ఒక సంకేతంగా భావించవచ్చు. కొన్ని చోట్ల మన శరీరానికి చలి అనిపించడం, పులకరింతలు రావడం వంటి అనుభూతులు కూడా ఒక సంకేతంగా భావించవచ్చు. ముఖ్యంగా మనం నిద్రపోయేటప్పుడు ఎవరో చూస్తున్నట్టుగా అనిపించడం లేదా పక్కనే ఉన్నట్టు భావించడం అనేది దయ్యాల ప్రభావం ఉన్నట్లుగా భావించబడుతోంది. కొన్నిసార్లు ఇంట్లోకి వెళ్ళగానే మనసు భయంతో నిండిపోవడం లేదా అల్లర్లు కలగడం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో కూడా దయ్యాలు ఉన్నాయా అనే అనుమానం రావచ్చు. పాత నివాస స్థలాల్లో ఉండేవారికి అలజడి కలిగించే కలలు రావడం కూడా కొన్ని అనుకోని పరిణామాలుగా భావించవచ్చు. ఇలాంటి కలలు మీరు తరచూ వస్తూ ఉంటే ఇంట్లో దయ్యాలు ఉన్నాయా అన్న అనుమానం రాగలదు. ఎక్కడి నుంచో ఒక విచిత్రమైన వాసన వస్తుందంటే అది కూడా ఒక సంకేతంగా భావించవచ్చు. ఇలాంటి వాసనలు స్వచ్ఛత కారణాల వల్ల కాకుండా ఒక్కోసారి ఆత్మల కారణంగా వచ్చే అవకాశాలు ఉంటాయని కొందరు నమ్ముతారు. ఇలాంటి సంకేతాలు గమనించినప్పుడు మామూలుగా దానిని అర్థం చేసుకోలేకపోతే దయ్యాలు ఉన్నాయా అని మనసులో అనుమానం కలగవచ్చు. కానీ ముందు అన్ని సాధారణ కారణాలుగా పరిశీలించడం ద్వారా ముఖ్యం. మీకు ఎప్పుడైనా ఇలాంటి అనుభూతులు కలిగాయా అనేది కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.